చచ్చిపోయే కానీ పంచాయతీ పాడైపోను అందరి ఇండల్లో ఉంది కానీ ఇంత పగటిబంది పంచాయతీ నేను ఆడుతులే. ఇక ఇప్పుడు ఈమె చర్చ పెడదాం రావయ్యా ఓ రేవంతమయ్యా అని ఇప్పుడు సవాల్ వేస్తుంది. మరి ఒక కోడిలాగం లైన్లో తీసుకుందాము. మరి ఈ చర్చల సంగతి ఏంది? ఇక నిన్న మొన్నటి దాకానేమో అన్న పని అయింది. నిన్న మొన్నటి దాకా అన్న సవాల్ వేసింది. ఇప్పుడు చెల్లె కవితమ్మ ఇప్పుడు లైన్లోకి వచ్చింది. ఒక కోడిలాగం లైన్లో తీసుకుందాము. ఏమంటుందో ఏం కథో చూద్దాం. మరి వస్తారా ఇవాళ ఏమన్నా కానీ నేను కూడా పోతా. ఓ ఓ పిల్లగా ఇగో తాత మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నావు. ఇక నిన్న మొన్నటి దాకా పాత చింతకాయ ముచ్చట బంద్ పెట్టింది కవితమ్మ, బీసీల రాగం పక్కకు పెట్టింది. ఇక మరి మీరు షెడ్డో పాటో ఏదో క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టుర్రు. ఇక 42% రిజర్వేషన్లకు పక్కా పోవాలనేది ఇక ఆర్డినెన్స్తో మీరు పోతున్నట్టుర్రు. మరి ఇంకో కొత్త రాగం వేసుకుంది ఈమె ఆవకాయ పచ్చడి ముచ్చట. మరి మా నాన్న కాదు నేను వస్తా అంటుంది కమాండ్ కంట్రోల్ కాడికి. వచ్చే దమ్ముందా మీకు? ఏదో ఆడవాళ్ళకు తులం బంగారం ఆట, నెలకు 2500 ఆట, 4000 పింఛనాట. మరి ఆమె మళ్ళా రామశాఖని ముచ్చట ముంగటేసుకొని కమాండ్ కంట్రోల్ కాడికి వస్తా అంటుంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ కాడికి చర్చకు మరి మీరు సిద్ధమేనా? ముందుగా ఫస్ట్ సవాలు విసిరే బదులు కాళేశ్వరం అవినీతి పైన 8 లక్షల కోట్ల అప్పుల పైన లేకపోతే ఫోన్ ట్యాపింగ్ల పైన వాళ్ళు అయ్యా చేసినటువంటి ఆర్థిక అరాచకం పైన లేకపోతే తెలంగాణ అవినీతి పాలన పైన వాళ్ళు సిద్ధంగా ఉండాలని మేము కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు సవాలు ఇస్తే తోక ముడిచి పారిపోయినటువంటి దొంగలు వాళ్ళు ఇలా మళ్ళా ఒకసారి ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు ప్రజల కోసం. తెలంగాణను రాష్ట్రాన్ని వల్లకాడు చేసి కూలిపోయే ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోట్లో మట్టి కొట్టి ఇవాళ వాళ్ళు నీతులు మాట్లాడే ప్రయత్నం జరుగుతా ఉంది. ప్రజలకు జవాబుదారీ పాలనగా ప్రజలకు ఇవాళ ప్రజా పాలనని పేరు పెట్టి ప్రజల అభిష్టం మేరకు నడుచుకుంటున్నటువంటి ప్రజాపాలన మీద ఇవాళ నిన్న మీ అందరూ తెలుసు కేబినెట్ సమావేశం పెట్టి దేశ చరిత్రలోనే 70 ఏళ్లుగా బీసీలు తమ హక్కుల కోసం ఆకాంక్షల కోసం పోరాడిని వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా ఇవాళ స్థానిక సంస్థల్లో దాదాపు 42% రిజర్వేషన్లు కల్పించాలని వాళ్ళ కేబినెట్ తీర్మానించడం అనేది తెలంగాణ రాష్ట్రం ఒక చారిత్రాత్మక అంశం. కేసీఆర్ 2018 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ ని పునర్సమీక్షించి కూడా లాస్ట్ కు 22% మేరకే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాడు. మరి అప్పుడు ఎందుకు కవిత మాట్లాడలేదు బీసీ రిజర్వేషన్ల పైన? ఇప్పుడు మాట్లాడుతా ఉంది. అట్లా ఎందుకంటే బీసీలకు 10 ఏళ్ల పాటు నిధులు ఇయ్యక, నియామకాలు చేయక, రిజర్వేషన్లు అవకాశాలు కల్పించక బీసీలను మోసం చేసింది వాళ్ళు. ఇవాళ మనం కేబినెట్ సమావేశంలోనే 1,00,000 ఉద్యోగాలు మార్చి వరకు భర్తీ చేయాలని ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేయడం అనేది కూడా మనం స్వాగతించాల్సిన అంశం. 60,000 ఉద్యోగాలు 12 నెలల్లోనే భర్తీ చేసి మరొక 23,000 పోస్టుల భర్తీ చేసి వచ్చే మార్చి లోపు 1,00,000 ఉద్యోగాల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇట్లా తెలంగాణ అభివృద్ధి అంటే నిరుద్యోగుల పక్షాన, ప్రజల పక్షాన, బలహీన వర్గాల పక్షాన ఇవాళ నిత్యం ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు తులం బంగారం సంగతి ఏంది? ఆడవాళ్ళకు 25,000 సంగతి ఏంది? మరి పింఛన్ల సంగతి ఏంది తాత? మరి ఇప్పుడు కవితమ్మకు మరి ఇప్పుడు ఆమెకు ఇప్పుడు ఆడవాళ్ళని తీసుకొని వస్తూ ఉంటుంది కమాండ్ కంట్రోల్ కాడికి. ఆమె రావాల్సింది. ఇవాళ ఒకవైపు దర్యాప్తు జరుగుతా ఉంది కాళేశ్వరం పైన, ఫోన్ ట్యాపింగ్ల పైన జరుగుతా ఉంది. ఇవాళ తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని, బతుకమ్మ ఆత్మగౌరవాన్ని తిహార్ జైల్లో తాకట్టు పెట్టి ఆమె ఇవాళ అన్నదమ్ముల పంచాది, అన్న చెల్లెల పంచాది ఇంట్లో చూడకుండా బయటికి ఎక్కి తల ఒక దుకాణం పెట్టుకొని వివరిస్తా ఉన్నారు. అన్న దుకాణం పెట్టుకుంటూ చెల్లి ఒక దుకాణం మాట్లాడుతా ఉంది రోజు. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు తలా తోక లేని మాటలు మాట్లాడుతా ఉన్నారు.
10 ఏళ్ల పాటు అప్పులు చేసి తెలంగాణ ప్రజల నోట్ల మట్టి కొట్టి రాష్ట్రం విడిపోయే నాటికి 72,000 కోట్ల అప్పులు మాత్రమే ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు ఇవాళ 8,56,793 కోట్ల రూపాయలకి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు తీసుకుపోయి సగటున 2,90,000 రూపాయలు ప్రతి సగటు మనిషికి ఇవాళ అప్పులు వేసినటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రం. అంటే అభివృద్ధి చేయకుండా వాళ్ళ యొక్క అవసరాలకు ఇవాళ ప్రాజెక్టులు రీడిజైనింగ్ చేసి తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించి అభివృద్ధి ఆకాంక్షలు చూడకుండా నిధులు నియామకాలు చేయకుండా తెలంగాణ ప్రజలు మట్టి కొట్టింది వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉంటే చాలా సిగ్గేస్తా ఉంది. కవితకు ఇవాళ బీసీ రిజర్వేషన్ మొన్న పోయి ఢిల్లీలో ధర్నా చేసింది, ఇంకో దగ్గర చేస్తా ఉంది. 10 ఏళ్ల పాటు గాడిదపాలు దోయినటువంటి వీళ్ళు ఇవాళ మళ్ళా 18 నెలలు వచ్చే వరకే ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి వాళ్ళు కనపడతా ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు వాళ్ళ యొక్క విధానాలను, వాళ్ళ యొక్క పోకడలను, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి శైలిని ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేమేమంటున్నాం, రాజకీయాలు వేరు, పాలన వేరు. మేము ప్రజల కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఎక్కడి వరకు రావడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక వేదికల మీద చెప్పారు. నిన్నగాక మొన్న కాళేశ్వరం గాని కృష్ణా జలాలపై జరిగినటువంటి పవర్ ప్రజెంటేషన్ లో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఫామ్ హౌస్ కు వస్తున్నప్పుడు సిద్ధంగా ఉండాలి కదా వాళ్ళు కూడా. ఫామ్ హౌస్కి వచ్చి ఏం చేస్తారా మీరు అంటుండగా కేసీరావు కూడా ఫామ్ హౌస్కి వచ్చి మీరు ఏం చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు పారబట్టుకొని పని చేస్తారా? ఇక్కడ ఏముంటాయి, మొక్కజొన్న ఉంటుంది, అల్లం ఉంటుంది, పాలకూర తోట ఉంటుంది, వరిసేను ఉంటుంది, కూరగాయల తోట ఉంటుంది. మీరేం కూరగాయలు పెడతారా? ఆడు పోయి పారబట్టి వరాలు తీస్తారా అంటుండు. కృష్ణా నది జలాల్లో గత పాలకులు చేసినటువంటి నిర్వాహకం కావచ్చు, ఆంధ్ర ప్రాంతానికి అప్పజెప్పినటువంటి నది జలాలు తీసుకుపోతుంటే కూడా తోక ముడిసి అప్పనంగా వాళ్ళకు నది జలాలను అప్పజెప్పి తెలంగాణ వనరుల దోపిడీకి పాల్పడినటువంటి బీఆర్ఎస్ నాయకులు దీనికి చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిస్తే దానిపైన కూడా ఎలాంటి